ఉన్న సంచిలో నుంచి కట్టలు కట్టలుగా డబ్బులు బయటకు వస్తాయి. కానీ కాసేపటికే అవి ఆకుల్లాగా మారిపోతాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మూటలో ఉన్న ముసలాయన ఎవరు? డోర్మెన్ ఎందుకు సమాధిలో నుంచి పుర్రెను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు? చివరికి కథ ఎలా ముగిసింది? హర్రర్ సినిమాలు భయపెట్టినా సరే ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సీన్స్ తో సినిమా మొత్తం చూసేలా చేస్తాయి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి? ఈ సినిమాని మీరు చూసారో లేదో ఓసారి చెక్ చేసేయండి. తీరిగ్గా చూడాలే కానీ ఎంత చూసినా తరగనన్ని సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. ఇక వాటిలో హర్రర్ మూవీస్కి అయితే లెక్కే లేదు. ఎన్ని చూసినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎంత భయపెట్టినా సరే హర్రర్ మూవీస్ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సీన్స్ ఉండటం వలన మూవీ చివరి వరకు చూసేలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇక ఈ మూవీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మరి ఈ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఈ సినిమాని మీరు చూసారో లేదో అనే విషయాలను చూసేయండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ గ్రామాన్ని చూపిస్తారు. అక్కడ కోసిన్ అనే వ్యక్తి అడవిలో ఏదో వెతుకుతూ కనిపిస్తూ ఉంటాడు. అతనికి అక్కడ ఓ వజ్రం దొరుకుతుంది. దీనితో అతను పెద్ద ధనవంతుడైపోతాడు. అదే ఊర్లో ఓ పెద్ద భవనాన్ని కొంటాడు. అప్పటికే అతని భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆమెను అక్కడికి తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే డోర్మెన్ అనే అతను అదే అడవిలో ఏదో వెతుకుతూ ఉంటాడు. అక్కడ అతను ఆల్బర్ట్ అనే అతని సమాధిని కనిపెడతాడు. అతను ఆ సమాధిని తవ్వి ఆ మనిషి పుర్రెను తీసుకొని ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు. ఆ తర్వాత దానికి మంత్రతంత్రాలతో పూజలు చేస్తాడు. ఆ పూజ పూర్తయిన వెంటనే అక్కడ ఉన్న సంచిలో నుంచి కట్టలు కట్టలుగా డబ్బులు బయటకు వస్తాయి. కానీ కాసేపటికే అవి ఆకుల్లాగా మారిపోతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఓ గొంతు వినిపిస్తుంది. నీకు ఈ డబ్బులు కావాలంటే తనకు ఓ బలి ఇవ్వాలని అడుగుతుంది. ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు. ఆ రోజు రాత్రి గ్రహణం రాబోతోందని, కాబట్టి ఊరిలోని ఆడవారు పిల్లలు బయటకు రావద్దని, ఒకవేళ వస్తే రాక్షసులు ఎత్తుకెళ్లిపోతారని చెప్తారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ హీరో భార్యను చూపిస్తారు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉండడంతో చెకప్ చేయించుకొని ఆ రాత్రి అడవి మార్గంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె ప్రమాదానికి గురవుతుంది. ఎక్కడైతే డోర్మెన్ ఆల్బర్ట్ సమాధి తవ్వుతాడో అదే సమాధిలో ఆమె పడిపోతుంది. తన భర్త ఆమెను కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ఆమెకు డెలివరీ కూడా అవుతుంది. కానీ బిడ్డ మాత్రం ఒక మూటలాగా బయటకు వస్తుంది. దీంతో అక్కడి ఉన్న వాళ్ళు ఆ బిడ్డపై గ్రహణం పడకుండా చూసుకుంటారు. కానీ కాసేపటికి ఆ మూటను ఓపెన్ చేసి చూస్తే అందులో ఓ పెద్ద ఆయన తల ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మూటలో ఉన్న ముసలాయన ఎవరు? డోర్మెన్ ఎందుకు సమాధిలో నుంచి పుర్రెను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు? చివరికి కథ ఎలా ముగిసింది? ఇవన్నీ తెలియాలంటే బాయి అజీబ్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి.